వెల్కమ్ టు 99 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. బ్లడ్ బ్యాంక్ పేరు వినగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది చిరంజీవి బ్లడ్ బ్యాంక్. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరికీ ఇది బాగా సుపరిచితమై మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో ఎంతోమంది సేవా కార్యక్రమాల వైపు మొగ్గు చూపారు. అలాంటి వారిలో ఇప్పుడు ఏంటంటే యూఎస్లో ఉంటూ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మెగాస్టార్ స్ఫూర్తి పొందారు. ఆయనే మెగా కన్వీనర్, ఆప్తా మెగా బ్లడ్ డ్రైవ్ చైర్పర్సన్ ఆయనే విజయ్ రేపల్లి గారు. ఆయన ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్, ప్రస్తుతానికి ఇప్పుడు మెగా బ్లడ్ డ్రైవ్ ఆప్తా అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా మీరు బ్లడ్ డ్రైవ్లని నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ యూఎస్లో నిర్వహించడం, అసలు ఈ ఆర్గనైజేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి సార్? ఆప్తా వచ్చేసి అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్. సో ఐఎమ్ ఏ మెంబర్ ఇన్ దట్ అండ్ ఐ వాజ్ ఇన్ ఎగ్జిక్యూటివ్ టీమ్ లాంగ్ బ్యాక్. సో కమింగ్ టు ద బ్లడ్ డ్రైవ్, yes, we do conduct every year మెగా బ్లడ్ డ్రైవ్స్ ఆన్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా. ఎవ్రీ ఇయర్ ఆగస్ట్లో 22nd వచ్చే వీకెండ్స్లో వీల్ కండక్ట్ ఏ మెగా బ్లడ్ డ్రైవ్స్. సో దానికి ఏంటంటే ఆప్తా ఆర్గనైజేషన్లో ఉన్న అందరూ చాలామంది ప్లస్ మెగా ఫ్యాన్స్ అక్రాస్ ఇన్ యూఎస్ఏ. సో వీ డూ కండక్ట్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. సో with the help of APTA and with the help of mega fans, I always take a time and conduct the mega blood drives. Yeah. గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా అసలు చేయాలన్న ఆలోచన అయితే ఎప్పుడూ లేదు. ఏదో అమెరికాకి వెళ్ళిపోయాం, మా జాబ్స్ మేము చేసుకుంటూ అలా ఉన్న సందర్భంలో చిరంజీవి గారు అంటే చిన్నప్పటి నుంచి మంచి అభిమాని నేను. సో ఆ అభిమానంతో అలా నా ట్రావెల్ సాగింది తప్పితే ఇది చేయాలి అన్న ఆలోచన లేదు. నేను ఎప్పుడు ఇండియా వచ్చినా కూడా మన చిరంజీవి గారు బ్లడ్ డ్రైవ్ బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి ఐ యూస్ టు డొనేట్ ద బ్లడ్. సో ఒకసారి వెళ్ళినప్పుడు నాకు అక్కడ అల్లు అరవింద్ గారు పరిచయం అవ్వటము, అలా మాట్లాడటము. దాని తర్వాత అక్కడ మెయిన్గా ముఖ్యంగా అమెరికాలో చేయాలన్న సంకల్పాన్ని తీసుకొచ్చింది రమణం స్వామినాయుడు గారు. సో నన్ను అమెరికాలో ఉన్నప్పుడు అడిగారు ఒకసారి, విజయ్ గారు ఇలా అమెరికాలో మీరు ఎందుకు ప్లాన్ చేయకూడదు, మేము ఈ తెలుగు రాష్ట్రాల్లో బాగా చేస్తున్నాము, అక్కడ ఒకసారి మీరు టైం కేటాయించి చేయండి, మీకు టైం సరిపోతుందా లేదో అని. హీ వాజ్ ద వన్ ఇనిషియేటెడ్ with me. So I took a time for almost year and a half, 2 years like that, and later on I decided okay, let me work it out on this అని అలా స్టార్ట్ అయ్యింది అనమాట. అలా స్టార్ట్ అయ్యి బ్లడ్ డ్రైవ్స్ ఎవ్రీ ఇయర్ మేము చిరంజీవి గారి 60th బర్త్డేకి చాలా గ్రాండ్గా ఒక మోర్ దాన్ 45 స్టేట్స్లో 53 లొకేషన్స్ ప్లస్లో చేసాం. అది దట్ వాజ్ ద బిగ్గెస్ట్ బ్లడ్ డ్రైవ్ ఇన్ యుఎస్ఏ. ఐ థింక్ నాకు తెలిసి ఏ తెలుగు ఆర్గనైజేషన్స్ ఇప్పటివరకు అమెరికాలో అంత భారీ ఎత్తున చేయలేదు. సో ఐ క్యాన్ ఫీల్ ప్రౌడ్ దట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆప్తా మేము ఇది కండక్ట్ చేసుకోగలిగి చిరంజీవి గారి బర్త్డేని పండగగా జరుపుకుంటాం ఎవ్రీ ఇయర్. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఇప్పుడు విజయ్ గారు అంటే ఇక్కడున్న మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చిరంజీవి బ్లడ్ బ్యాంక్కి, ఇప్పుడు మీరు అక్కడ యూఎస్లో రన్ చేస్తున్న ఈ ఆప్తా మెగా బ్లడ్ డ్రైవ్కి రెండింటికి ఒకటేనంటారండి? ఒకటండి, చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బేస్డ్ ఆన్ అన్నయ్య గారి దీంట్లో మొదలైన ప్రయాణం మాకు ఇది అమెరికాలో. సో అక్కడ కూడా బ్లడ్ నీడ్ ఉందా అంటే ఎస్ ఉంది. చాలా ఎవరికైనా బ్లడ్ కావాలి, అక్కడ కూడా హాస్పిటల్స్లో ఇవన్నీ కావాలి. సో అక్కడికి ఇక్కడికి సంబంధం ఏంటంటే మేము ఆల్వేస్ కోఆర్డినేట్ విత్ ద, అంటే అక్కడ మాకు కొన్ని తెలియదు కదా ఎలా చేయాలి ఏంటి ఇదంతా. సో అప్పుడు స్వామినాయుడు గారితో ఇన్పుట్స్ బాగా తీసుకున్నాండి. ఐ ట్రావెల్ విత్ హిమ్ లైక్ ఎనీథింగ్. తర్వాత ఏంటంటే మమ్మల్ని ఆయన ఎప్పుడూ వెంబడిస్తుంటారు. అక్కడ జరిగే కార్యక్రమాలను అప్ టు డేట్స్ తీసుకొని అన్నయ్య గారితో మాట్లాడటము అలా. ఇవన్నీ చిరంజీవి గారు చాలా నోటీస్ చేశారు చాలాసార్లు. చేసి ఆయన ఎంత బిజీగా ఉంటారో అప్పటికి కూడా మనకి పర్సనల్గా వాయిస్ మెసేజెస్, కాల్స్ మాకు జరిగినాయి అనమాట. అప్రిషియేషన్ ఇవన్నీ చూసి ఆయన ఆ ఫొటోస్ అవన్నీ ఆయన చూస్తూ ఉంటారు. చూసి అందరితో మాట్లాడలేరు కాబట్టి ఒక వాయిస్ మెసేజ్ రూపేణా పెడుతూ ఉంటారు. సో అందుకే మేము ఆల్వేస్ కనెక్ట్ విత్ ద చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్. టెక్నికల్గా ఎస్ దెర్ ఇస్ నో లింక్. అంటే మా బ్లడ్ అక్కడ ఇచ్చిన బ్లడ్ ఇక్కడికి రాదు అది. సో అది అక్కడే. కాకపోతే ఏంటంటే ఒక కోఆర్డినేషను, ఇన్స్పిరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు బ్లడ్ డ్రైవ్ చేస్తున్నాము అంటే ద రీజన్ చిరంజీవి గారు అక్కడ. ఆయన ఫోటో చూసి ఆయన ఇమేజ్ని మేమందరం ఆయన ఫ్యాన్స్గా
బ్లడ్ ఇవ్వలేని పరిస్థితిలో కొంతమంది ఉంటారు. సో వాళ్ళు కూడా ఏంటంటే మేము ఇవ్వలేకపోయినా పర్వాలేదు, మేము ముందు వచ్చి ఈ మహాయజ్ఞంలో పార్ట్ ఆఫ్ ఇట్ అవ్వాలి అని వాళ్ళంతటికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, పిల్లలతో సహా చూడటం కోసం. అన్నయ్య గారి ఫోటోలు అమెరికాలో కూడా ఆయన పోస్టర్లు పెట్టి అలా చేస్తుంటే అమెరికన్స్ యూస్ టు గెట్ షాక్, ఏంటి ఎవరు చిరంజీవి గారు అని చెప్పి ఫోటోలు తీసుకొని అలా. సో అది ఒక అలా సాగుతూ ఉంటుంది. ఇక్కడ విజయ్ గారు మన ఇండియాలో కానీ లేదంటే ఇక్కడ కానీ చూసుకుంటే బ్లడ్ బ్యాంక్ పనిచేసే విధానం వేరు ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరికైనా బ్లడ్ నీడ్ ఉందంటే ఇక్కడ మనం బ్లడ్ ఇవ్వటం, లేదు అంటే అది వాళ్ళు హాస్పిటల్ త్రూ నుంచి తీసుకోవటం, లేదంటే డైరెక్ట్ పేషెంట్స్ వాళ్ళ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. మరి అక్కడ అసలు ఈ పాలసీస్ అవి ఎలా ఉంటాయండి? ఎస్, అంటే ఇక్కడ నువ్వు యూ కెన్ వాక్ ఇన్ అండ్ గివ్ ద బ్లడ్ అండ్ అక్కడ కూడా ఆ సిస్టమ్ ఉంది. అంటే ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎ బ్లడ్ డొనేట్ అండ్ యూ కెన్ వాక్ ఇన్ on the same day and prior to that you can take appointment, that is also there, but they will arrange. అంటే ఎక్కువ మంది వస్తుంటే వాళ్ళకి అడ్వాన్స్గా చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు ఎక్విప్మెంట్స్ అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటారు. సో ఇక్కడ కూడా అంతే, బేసిక్గా నువ్వు 100 మంది మనం ఇప్పుడు చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్కి వెళ్తే స్టాఫ్ సరిపోరు. సో వాళ్ళకు కూడా టీంకి అడ్వాన్స్గా చెప్తే సేమ్ వే నాకైతే చిరంజీవి గారు మా బ్లడ్ బ్యాంకు టీము హ్యాండిల్ చేసే విధానము, ఉన్న నీట్నెస్ ఇన్సైడ్, ఇట్స్ ఐ కెన్ ఈక్వల్ టు ద అమెరికన్ హాస్పిటల్స్ అండ్ బ్లడ్ బ్యాంక్స్. ఐ డోంట్ ఫీల్ ఎనీ మచ్ డిఫరెన్స్. ఇంకా ఇక్కడే ఆప్యాయత ఇవి కనబడుతూ ఉంటాయి. వచ్చినప్పుడు చిరంజీవి గారి ఫోటోలు అవి చూసుకుంటే అదొక ఫీలింగ్ ఉంటుంది. సో అది అంటే ఇక్కడ మీకు అక్కడ బ్లడ్ బ్యాంక్ దగ్గర మీరు అక్కడ వర్క్ చేస్తున్నారు, బ్లడ్ డ్రైవ్స్ అవి. సో మీరు అక్కడ బ్లడ్ డ్రైవ్స్ అవి మీరు అక్కడ నిర్వహిస్తున్నప్పుడు అక్కడ మీకు ఏమైనా క్రిటికల్గా అనిపిస్తుంది? అంటే ఇక్కడ ఉన్న దానికి అక్కడ ఉన్న వాటికి ఆ వేరియేషన్ అనేది అయితే ఉంటుంది కదా, పాలసీస్ కానీ ఏమైనా సరే? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి ఎగ్జాంపుల్ మనం వీ కెన్ వాక్ ఇన్ టు దిస్ బ్లడ్ డ్రైవ్, వాళ్ళు తీసుకుంటారు, తర్వాత దట్ ఈస్ డిఫరెంట్, దట్ బ్లడ్ కెన్ యూజ్ ఆ నాట్ సెకండరీ. బట్ ఫస్ట్ ఇవ్వడం కోసమే అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, సిన్స్ వీఆర్ ఏ ఫారినర్స్, వాళ్ళు అడుగుతారు డిడ్ యూ ట్రావెల్ ఎనీవేర్ 6 months 1 year, అటువంటి రిస్ట్రిక్షన్స్ స్టేట్ వైజ్గా డిఫరెంట్గా ఉన్నాయి. యాక్చువల్లీ దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్, బ్లడ్ ఈజ్ బ్లడ్ ఎండ్ ఆఫ్ ది డే. కాకపోతే బ్లడ్లో వాళ్ళు భయపడతారు, బయట నుంచి వచ్చారు వీళ్ళు, ట్రావెల్ చేసి వచ్చారు, ఆర్ దే క్యారింగ్ ఎనీ డిసీజెస్ లాంటివి, వాళ్ళ భయంతో ముందుగా ఫామ్ ఫిల్లింగ్లో డిఫరెన్స్ ఉంటుంది. ఇఫ్ యూ ట్రావెల్ అంటే వాళ్ళు దే డోంట్ టేక్, స్ట్రైట్ అవే చెప్తారు. సో అటువంటి రిస్ట్రిక్షన్స్ కొన్ని ఉంటాయన్నమాట. నేను ఫేస్ చేసే ఏంటంటే అటువంటి దట్స్ ఓకే, మేము ఆల్రెడీ ఎవరెవరు వెళ్తున్నాం ఎలా వెళ్తున్నాం ఇదంతా ప్లాన్గా ఉంటాం. బట్ కాకపోతే మన వాళ్ళు కొంతమంది బ్లడ్ ఇవ్వని వాళ్ళు చిరంజీవి గారిని చూసి ఇవ్వాలన్న ఉత్సాహంతో ఉంటారు, ఎప్పుడు వస్తారు. ఎస్పెషల్లీ లేడీస్ కూడా చిరంజీవి గారి బర్త్డే అప్పుడు చాలా స్వచ్ఛందంగా వస్తారు. కొంతమంది ఏంటంటే ఇట్లా అనగానే భయపడిపోయి కళ్ళు తిరిగి పట్టడం, మళ్ళీ వాళ్ళు లేపటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ టాప్ ఆఫ్ ఇట్ వాళ్ళకి ఒక్కొక్కసారి ఐరన్ లెవెల్స్ తగ్గినప్పుడు ఆ బ్లడ్ కళ్ళు తిరగటం, అవన్నీ వాళ్ళ తర్వాత ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు వాళ్ళు. సో మంచి పని చేసాం మేము, దట్స్ ఓకే, ఇట్స్ క్వైట్ కామన్ ఇది అని. కమింగ్ టు యువర్ క్వశ్చన్, ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, బట్ అవన్నీ మేము ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఫస్ట్లో అంటే తెలిసేది కాదు, ఇప్పుడు వీ నో వాట్ టు డూ, ఎంత ముందుగా వెళ్ళి చేయాలి, ఇదంతా ప్లాన్గానే ఉంటాం. మీకు ఇప్పుడు ఒక ఇండియన్ అయి ఉండి అక్కడికి వెళ్ళి అక్కడ మీరు బ్లడ్ డ్రైవ్స్ నిర్వహిస్తూ అక్కడ మొత్తం సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నారు చాలా చోట్ల కూడా, అది మీకు ఎలా అనిపిస్తుందో ఫీలింగ్? ఫస్ట్లో అంటే ఏమీ తెలీదు, మొదలుపెట్టాము ఉన్న టైం ప్రకారంగా అలా ఏదో చేసాము చిన్నగా, తర్వాత పెద్దగా చేసినప్పుడు అప్రిషియేషన్ చాలా వచ్చింది. ఆ సంతోషానికి అవధులేవండి అసలు. అంటే చిరంజీవి గారు సైతం కూడా ఆయన దృష్టికి వెళ్ళి గుర్తుపెట్టి మా అందరికీ థ్యాంక్ యూ మెసేజ్లు పెట్టడం అంటే ఇంక ఊహించుకోండి. ఆయన ఎంత ఇక్కడ ఆయనకు ఉన్న డే టు డే లైఫ్లో అమెరికాలో ఉన్న మా పనిని గుర్తించి ఫోన్ చేసి అప్రిషియేట్ చేయడం, ఇంకా దానికి అవధులు లేవు చెప్పాలంటే. మీరు అడిగిన పాయింట్కి ఎస్, డబుల్ హ్యాపీ ప్రతిదానికి అక్కడ చేసేదానికి. ఇట్స్ ఫర్ ఎ గుడ్ నోబుల్ కాజ్, సో ఐ డోంట్ ఫీల్ ఎనీ పెయిన్ ఇన్ ఇట్. ఇప్పుడు మీరు ఈ ఆర్గనైజేషన్ ఆప్తా మెగా బ్లడ్ డ్రైవ్ ఏదైతే ఉందో, ఇప్పుడు దానికి మొత్తం టీం ఎంతమంది ఉన్నారండి? అసలు ఎలా ఎక్కడెక్కడ అవుతుంది? సో యాక్చువల్గా మేమేంటంటే టీం ఇంత నెంబర్స్ ఏమి లేరండి. అంటే నేను ఫ్రంట్ ఎండ్లో ఉండి చూసుకుంటూ స్టేట్ వైజ్గా అక్కడ, అంటే ఒక ప్లేస్ కాదు కదా, సో స్టేట్ వైజ్గా స్టేట్గా ఆర్వీపీస్, కోఆర్డినేటర్స్, తర్వాత అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ టీం వాళ్ళు అందరూ ఇది అందరూ చేస్తారు. ఇది నాట్ ఇన్ 1 person.
సో అందరూ హెల్పింగ్ హ్యాండ్స్ ఇందులో, నో డౌట్. అందుకే అంత సక్సెస్గా వెళ్తుంటాం. అందుకే నేను ఎవ్రీ టైము ఆర్గనైజేషన్ టీం మొత్తానికి ఆల్వేస్ పర్సనల్గా థ్యాంక్స్ చెప్తూ ఉంటాను అనమాట. సో ఈ ఆర్గనైజేషన్కి చిరంజీవి గారు ఎప్పుడైనా అక్కడికి రావటం కానీ, లేదంటే అక్కడ మీరు ఏదైనా కండక్ట్ చేస్తున్న ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం కానీ అలాంటివి? చిరంజీవి గారు యూఎస్ వచ్చినప్పుడు కపుల్ ఆఫ్ టైమ్స్ కేవలం ఆప్తుల్ని కలిసే మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసాము. సో దానికి ఆయన అమెరికాకి వచ్చిన దీని గురించి వచ్చారు ఒకసారి. ఆ స్కెడ్యూల్ చాలా టైట్ ఉంటుంది. అప్పుడు కూడా మేము అందరం ఆప్తులవి ఎవరిని, చాలామంది చిరంజీవి గారిని సొంత కళ్ళతో చూడలేదు అన్నదానికి, అది ఆయనకు చెప్పిన దానికి ఆయనకున్న టైంలో మాకు అక్కడ ఒక స్లాట్ ఇచ్చారు. అది కొన్ని వందల మంది వచ్చేసారు. అసలు దట్ వాజ్ నాట్ డిజైన్ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, లైక్ వెరీ ఫ్యూ. అంటే ఉన్న సిచ్యువేషన్ బట్టి కొంతమందికి అనుకుంటే అది అసలు అన్లిమిటెడ్ అయిపోతే చిరంజీవి గారు చాలా ఓపిక్గా, అసలు హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఆ రోజు నేనైతే షాకు, ఆయన ఏం ఫీల్ అయ్యారో ఏంటో అన్న భయం వచ్చేస్తుంది. బట్ చిరంజీవి గారు అంటే మా ఆప్తులందరినీ, మా అందరినీ వీలైన కాడికి అమెరికా వచ్చినప్పుడు ఆయనకున్న టైంలో ఖచ్చితంగా టైం ఇస్తున్నారు, కలుస్తున్నారు. చిరంజీవి గారు కాదు, చరణ్ గారు కూడా స్పెషల్గా. అసలు అది ఇంకా నెక్స్ట్ జనరేషన్లో ఉన్న వాళ్ళందరూ ఎలా అంటే చరణ్ చూడంగానే వా వా ఇంకా డెఫినెట్గా వచ్చినప్పుడల్లా ఎక్కడ ఛాన్స్ ఉన్నా కలుస్తూనే ఉంటారు. మీకు పర్సనల్గా మీకు మెగా ఫ్యామిలీకి ఉన్న ర్యాపో ఏంటి? అభిమానంతో మొదలైన జర్నీ అండి ఇది. తర్వాత ఏంటంటే రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. అప్పుడంటే చిరంజీవి గారిని స్క్రీన్ మీద చూసేసి నా అభిమాని, మా అన్నయ్య అనుకుంటూ అంతవరకే ఎంజాయ్ చేసేవాళ్ళు ఈ మూవీస్ అప్పుడు. అది తర్వాత ఏంటంటే ద వే ఈజ్ డూయింగ్ హెల్పింగ్ టు ద పీపుల్, అందులో మేము కూడా అడపదడప భాగం అవుతూ బ్లడ్ డ్రైవ్స్ కండక్ట్ చేసిన తర్వాత ఇంకా నాకు సెకండ్ ఆపర్చునిటీ ఏంటంటే అన్నయ్య గారు కరోనా టైంలో ఆక్సిజన్ బ్యాంక్స్ ఒకటి మొదలుపెట్టారు. దానికి కూడా మా వంతుగా ఏదో ఆ లెవెల్ కాదు కానీ యూఎస్ నుంచి ఉడతాభక్తిగా అన్నయ్య చేసే మహాయజ్ఞంలో అక్కడ కూడా పాలు పంచుకోవడానికి మా వంతు కృషి మేము చేసి హెల్ప్ చేసాం ఆ రోజుల్లో. సో అలా అంటే ఇంకా అన్నయ్య గారు చేసే పనులు మనం ఏది తప్పట్లేము, అందులో కొంచెం భాగమైనా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. సో చిరంజీవి గారు దానికి ఎప్పుడు డోర్స్ ఓపెన్ చేసే ఉంటారు. ఎప్పుడైనా ఎవరైనా మంచి పనికి ముందుకు వస్తున్నాం అని అంటే మనకు అందరికి తెలిసిందే. సో దాంట్లో అలా ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ ఆప్తా మెగా బ్లడ్ డ్రైవ్ అయితే బ్లడ్ డ్రైవ్కి సంబంధించిన క్యాంప్స్ అయితే అది కండక్ట్ చేస్తుంది. అది కాకుండా ఇంకా ఏమైనా సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నారండి. ఇట్స్ బిగ్ లిస్ట్ ఉంది. మచ్చుతొనక్కి మీకు ఏంటంటే అక్కడ ఉండి ఎన్ఆర్ఐస్, ఇక్కడ పూర్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే టాలెంటెడ్ ఉంటారు, మనీ సరిపోదు, అది కాక ఇప్పుడు ఎడ్యుకేషనల్ కాస్ట్లు ఎక్కువ అవుతున్నాయి. సో దానికి ఫైనాన్షియల్గా ఒక టీం ఉందన్నమాట. సో ఆ టీము ఇక్కడికి వచ్చి వాళ్ళ అప్లికేషన్స్ అన్నింటినీ చూసి దాన్ని చేసి వాళ్ళకి ఎవ్రీ ఇయర్ స్కాలర్షిప్స్ రూపేణా ఇస్తుంటారు. అలా అక్కడ జాబ్ అక్కడికి వచ్చి మాస్టర్స్ చేసి జాబ్ ఎవరికైతే కావాలో ఆ అసిస్టెన్స్, బిజినెస్ ఎవరైనా బిజినెస్లో ఇంప్రూవ్ అవ్వాలనుకున్న వాళ్ళకి బిజినెస్ ఫార్మ్స్ ఉన్నాయి. యూ నేమ్ ఇట్, లైక్ హెల్త్ వైజ్గా అన్నీ చాలా ఉన్నాయండి. ఐ మీన్ దెర్ ఇస్ అ బిగ్ లిస్ట్. స్టార్ట్ అయినప్పుడు చాలా చిన్నగా స్టార్ట్ అయ్యాం కానీ ఇప్పుడు ఆప్తా అంటే వరల్డ్ వైడ్గా నాకు తెలిసి యూ నేమ్ ఇట్ ఎనీ కంట్రీ దే నో. అవును. సో అలా ఇంక ఆప్తా ఎక్కడికో వెళ్ళిపోయింది, ఇప్పుడు చాలా లెవెల్స్ వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు ఫర్దర్గా ఆప్తా ద్వారా నెక్స్ట్ ఏమేం కార్యక్రమాలు ఏమైనా చేపట్టబోతున్నారా? కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ మేము డిజైన్ చేసుకున్న ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. స్పెషల్గా మళ్ళీ ఇయర్ అన్నయ్య గారి బర్త్డేకి రేపు August 16th and 17th మళ్ళీ మేము బ్లడ్ డ్రైవ్స్ చాలా గ్రాండ్ వేలో ప్లాన్ చేస్తున్నాము. ఆ డీటెయిల్స్ మీరు చూస్తారు వెరీ సూన్. ఐ షేర్ ద కంటెంట్, యూ కెన్ సీ. ఇప్పుడు మీరు మీ పర్సనల్ లైఫ్ అక్కడ ఉన్న, అంటే ఇక్కడ ఇండియాను వదిలి అక్కడ యూఎస్కి వెళ్ళి అక్కడున్న మీ లైఫ్ని మీరు చూసుకుంటూ ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో ఒక భాగం కావడం మీకు ఎలా అనిపిస్తుంది? దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అంటే ఇట్స్ రెస్పాన్సిబిలిటీ అయిపోయిందండి ఇప్పుడు. అంటే అది కూడా మన ఇంట్లో మన ఫ్యామిలీ, అది ఫ్యామిలీ అయినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా జరుగుతున్న కార్యక్రమాల్లో ఎక్కడికి వీలైనంత కాడికి టైం ఇవ్వటం, ఎక్కడన్నా ఫైనాన్షియల్గా అనుకుంటే అట్లా, ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇట్ అంతే. దాన్ని స్పెషల్గా నేను ఏదో చేస్తున్నాను అన్న ఫీలింగ్ పోయింది. ఫస్ట్లో అంటే అది ఒక జాబ్ లాగా, చిన్న సైజ్ జాబ్ లాగే ఉండేది, ఏదైనా మాట్లాడుకోవాలి. ఇప్పుడు అలా కాకుండా అది ఒక మనదే
రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. ఇంతకు మీరు ఒకటి అడిగారు, మీకు అక్కడ కష్టాలు ఏంటి బ్లడ్ డ్రైవ్ చేసేటప్పుడు అంటున్నారు కదా. ఎస్, ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడికి ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుంది, మీరు వెళ్ళి ఇవ్వాలన్నా ఇది. అక్కడ ఏమవుతుందంటే కొంతమంది రాలేరు, డిస్టెన్స్ ఉంటుంది, ఫ్యామిలీస్ వీకెండ్సే చేస్తాం కాబట్టి వీక్ డేస్ అసలు హైలీ ఇంపాసిబుల్. వీకెండ్స్ ప్లాన్ చేయాలంటే వాళ్ళు కూడా ఫ్యామిలీ వైజ్గా ఎంతో ముందుగా అడ్వాన్స్డ్గా ప్లాన్ చేసుకోవాలి. ఫలానా రోజు ఇట్లా 11 o'clockకి అక్కడ అందరం గ్యాదర్ అవ్వాలి అంటే అట్లీస్ట్ 1 week ముందన్న ప్లాన్ చేసుకుంటే తప్పితే దానికి చేయలేరు. అటువంటివి తర్వాత హెల్త్ వైజ్గా ఇట్స్ ఆల్ రైట్, ఇంతకు చెప్పాను కదా ఫర్ ఎగ్జాంపుల్స్. ప్లస్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది బిజినెస్ ట్రిప్స్ అని ఫ్యామిలీ ట్రిప్స్ అని బయటకు వెళ్ళి వస్తుంటారు. ఆ వెళ్ళి వచ్చినప్పుడు అనిపిస్తుంటుంది, నేను మొన్నే ఇండియాలో వచ్చాను, దట్స్ ఓకే, ఐఎమ్ నాట్ సపోజ్ టు గివ్ ద బ్లడ్ అని చెప్పేసి నాకు ఛాలెంజెస్ అయ్యి. అంటే ఇప్పుడు మిమ్మల్ని పిలిచాను నేను, మీరు రాలేరు, అది నాకు ఛాలెంజింగ్ అవుతుంది. సో అలా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, చిన్న చిన్నవి అవి. అదర్ దాన్ దట్ హై లెవెల్గా అయితే దోస్ ఆర్ నాట్ ఎ బిగ్ ఇష్యూస్. సో మీకు ఈ ఆప్తా మెగా బ్లడ్ డ్రైవ్ ద్వారా మీరు అచీవ్ చేసిన ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్, నేను ఈ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ అయినప్పుడు కానీ లేదంటే ఏదైనా మీకు ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏది? ఏం లేదండి, అసలు ఇది ఏంటంటే చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ తీసుకొని మొదలుపెట్టాం కదా. నాకు మొదలుపెట్టినప్పుడు కూడా నాకేమి తెలియదు అంటే అన్నయ్య గారు అక్కడ చేస్తున్నారు, ఇక్కడ కూడా ఫర్ ద నోబెల్ కాజ్ వీఆర్ వర్కింగ్ అవుట్, సో అది చేద్దాము అలా అనుకుని మొదలైన ప్రయాణమే. తర్వాత ఏంటంటే అప్రిషియేషన్స్ వస్తున్నాయి నాకు. ఏంటి సార్, ఆ రోజు మీరు బ్లడ్ కండక్ట్ చేసిన దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కృష్ణ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన అయితే ఇప్పటికీ నాకు అప్రిషియేట్ చేసి మెసేజ్ పెడుతుంటాడు, అన్న ఆ రోజు మీ బ్లడ్ డ్రైవ్ వల్ల ఐ గాట్ టు ఫౌండ్ సంథింగ్ ఇన్ మై హెల్త్, యూ సేవ్డ్ మై లైఫ్ అంటాడు. నేను కాదు, అది చిరంజీవి గారికి ఇది అని చెప్పేసి నేను ఎప్పుడు అలా చెప్తాను. సో అట్లా ప్రతిసారి ఏంటంటే హెల్త్ వైజ్గానే కాదు ఇంకోటిగా కాదు, చాలామంది అప్రిషియేషన్ చేస్తారు. ఎలా అంటే ఇంకొకటి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, ఎలా అనే దానికన్నా కూడా అక్కడ ఎలాగో మనం బ్లడ్ డ్రైవ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎన్నో ప్రాణాలు కాపాడిన వాళ్ళమే అవుతాం. అది మనం డైరెక్ట్గా చూడలేకపోయినా బ్యాక్గ్రౌండ్లో అది అవుతుంటుంది, ఆ సంతోషం ఉంటుంది. కానీ తెలియని వాళ్ళు కూడా వచ్చి ఇట్లా బ్లడ్ డ్రైవ్ వల్ల ఇలా ఉపయోగపడిందని ఆఫ్లైన్ అలా పక్కన మాట్లాడుకునే అది కూడా సంతోషంగానే ఉంటుంది నాకు, ఒక మంచి పని జరుగుతుందని. అదే కాకుండా ఇంకొకటి అండి నేను బాగా చెప్పాల్సింది, ఇక్కడ ఇండియాలో ఇక్కడ రిలేటివ్స్ ఉంటారు, కామన్ రిలేటివ్స్ అందరూ. అమెరికాలో ఉన్న అతను ఇక్కడ ఇండియాలో ఉన్న అతను హాస్పిటల్లో ఉంటాడు. అక్కడ నాకు ఫోన్ చేస్తారు, సార్ మనకి హైదరాబాద్లో బ్లడ్ కావాలి, కొంచెం హెల్ప్ చేయండి అని. నేను ఇమ్మీడియట్గా మన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేసి స్వామినాయుడు గారి త్రూ చెప్పిస్తాను అనమాట. అటువంటి హెల్పింగ్ వల్ల కొన్ని 100 ప్రాణాలు కాపాడారు. అసలు అక్కడి నుంచి ఇక్కడికి ఫోన్ చేసి హెల్ప్ అడిగిన దానికి ఆగమేఘాల మీద మిడ్ నైట్స్ కానీ ఎప్పుడు చేసినా ఆగమేఘాల మీద వాళ్ళు తిరిగి ఫోన్ చేసి యూ సేవ్డ్ మై లైఫ్ అంటే, అరే మనం కాదురా బాబు అదంతా చిరంజీవి గారి పుణ్యమే మనం అని చెప్పేసి ఎన్నోసార్లు. ఇంకెంతకంటే సంతోషం ఏం కావాలి మీకు? దట్ ఈస్ ద రియల్ థింగ్ హ్యాపీనింగ్. కానీ అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఒక ఇండియన్ అయి ఉండి మీరు అక్కడ అంత పెద్ద ఆర్గనైజేషన్లో ఉన్నారు, ఒక పార్ట్ ఉన్నారు. అయితే అక్కడ ఏమైనా మామూలుగా మనం వినేది ఏంటంటే అక్కడ ఉన్న కంట్రీస్లో వాళ్ళు బయట వాళ్ళ మీద కొంచెం రేసిజం అవి అనేవి ఉంటాయి అంటారు. మీరు అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? అంటే లైవ్లో ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఎస్, ఖచ్చితంగా ప్రతి కంట్రీలోనూ అవి ఉన్నాయి. బట్ కమింగ్ టు అవర్ బ్లడ్ ఈజ్ బ్లడ్ అండి, బ్లడ్ ఈజ్ ఆల్వేస్ రెడ్. సో అక్కడ ఇంక మనం నా బ్లడ్ నీకు వద్దు అనడానికి రీజన్ లేదు అక్కడ. ఓన్లీ ద గ్రూప్ మ్యాచెస్, దట్స్ ఇట్. సో మన దాకైతే ఎప్పుడు ఎస్పెషల్లీ మీరు ఇండియన్స్ బ్లడ్ అట్లా ఏం రాలేదండి. ఎవ్రీవన్ విల్ టేక్, ఎవ్రీవన్ నోస్ దట్. సో అది మేమైతే థ్యాంక్ గాడ్ అది ఎప్పుడు అటువంటి మా దాకా రాలేదు. వీఆర్ గుడ్ సో ఫార్. ఇప్పుడు నెక్స్ట్ ఈ మంత్లో చిరంజీవి గారి బర్త్డే ఉంది. ఈ సందర్భంగా ఆప్తా తరపు నుంచి ఏమైనా కార్యక్రమాలు, ఏ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? సో మెయిన్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక సెలబ్రేషన్ వీక్ మాకు, వీక్ మొత్తం అందరూ ఆ వీకెండ్స్ సాటర్డే సండే. ఇంతకు ముందు అయితే అసలు ఆల్మోస్ట్ 1.5 months నుంచి స్ట్రీమ్ లైన్ అవ్వనప్పుడు అలా చేసేవాళ్ళమే. ఇప్పుడు 2 days ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పి 2 days చేస్తూ ఉన్నాం. సో అది కమింగ్ August 16th and 17th చాలా గ్రాండ్ వ్యూలో ప్లాన్ చేస్తాం.
అంటే ఎంతమంది వచ్చే అది ఛాన్స్ ఈసారి ఏమైనా చిరంజీవి గారు ఏమైనా వస్తున్నారు? ఆయన ఐ థింక్ షూటింగ్లో ఉన్నారు ఇక్కడ, తెలీదు. వస్తే ఇంకా అంతకంటే ఆనందం ఏముంటుందండి. ఐ విష్ దట్ దే విల్ కమ్. సో ఫస్ట్ నుంచి మీరు అంటే మీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలకి సంబంధించి కానీ ఏదైనా సరే మొత్తం మెగాస్టార్ చిరంజీవి మీద మీకున్న అభిమానం అయితే మాకు తెలుస్తూనే ఉంది. సో మీరు మెగాస్టార్ గురించి చెప్పాలి ఒక సింగిల్ వర్డ్లో ఆయన గొప్పతనం అంటే ఏం చెప్తారు? సింగిల్ వర్డ్లో చెప్పే అంత సిచ్యువేషన్ కాదండి. చిరంజీవి గారి గురించి సింగిల్ వర్డ్లో మనం చెప్పలేము కూడా. ఆయన ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరానికి వెళ్ళిపోయారు. సింగిల్ వర్డ్లో ఎలా చెప్పగలుగుతాం అసలు? అంటే చిరంజీవి ద గ్రేట్ అనేది చెప్పలేము. ఏంటి ఎన్ని జనరేషన్లు అండి. ఓకే, చిరంజీవి గారు సినిమాలు తీసేటప్పుడు మేము మాకంటే ఎల్డర్ జనరేషన్ అయిపోయింది అనుకున్నాం. నో, అసలు చిన్నపిల్లలు ఇప్పుడు మావాడు కూడా చిన్నోడు. చిరంజీవి అనగానే చిరంజీవి గారి సాంగ్ వస్తున్నా కూడా ఆ బాడీలో వేవ్ అంతా అసలు అంటే ఇన్ని జనరేషన్ని చూసి ఫ్యానిజంగా చేసుకున్న ఏకైక హీరో నాకు తెలిసి చిరంజీవి గారే, ఎవరు లేరు. ఇప్పటికీ 3 generations కూడా 3 ఏంటండి, మన అంటే మా డాడీ తాతయ్య వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆడితే చిరంజీవి రా అలా అంటారు కదా. డాన్స్ చేసిన చిరంజీవి గారు, ఫైట్ చేసిన, కామెడీ ఏది చేసినా అలా ఉండాలిరా. అరే చిరంజీవి లాగా చేసావురా, ఎవరైనా గొప్పగా చేస్తే చిరంజీవి గారి లాగా చేసావు. ఇటువంటి ఇంకా ఆయన ఒక ముక్కలా చెప్పలేమండి. అది యూ నేమ్ ఇట్. ఆయన మూవీ కెరియర్, ఆయన ఫ్యామిలీ కెరియర్స్, ఫైనాన్షియల్గా గుడ్ ఫ్రెండ్స్, అసలు అంటే ఆయన ప్రతి దాంట్లోనూ ఇన్స్పిరేషన్. అది ఒక ముక్కలో చెప్పమంటే చెప్పలేము. సో అయితే సింగిల్ వర్డ్లో చెప్పడం అయితే కొన్ని కష్టం అవుతుంది. మొత్తం ఒక 5 points ఆయనలో ప్రతి ఒక్కరికి నచ్చే ఒక 5 points. ప్రతి ఒక్కరికి అంటే అన్నీ అండి. ఆయన గుణం ఫస్ట్ కైండ్నెస్. ఓకే, ఎప్పుడు ఎలా యాక్ట్ అవ్వాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎంత ఓపిక్గా ఉండాలి. అంటే ఆయన అంత పెద్దగానే కూడా ఎప్పుడు కూడా ఫేస్ ఇట్లా అనుకున్న సందర్భం నేనైతే చూడలేదు. అంటే ఎంతసేపు మనమే చిన్న చిన్న విషయాలకు చిరాకు పడే రోజులు. ఆయన ఇన్ని సంవత్సరాలుగా ఒక్క రోజన్నా స్క్రీన్ మీద ఎక్కడ చూద్దామని ట్రై చేస్తుంటా. అన్ని విషయాలండి, ఆయన నడక తీరు, భాష, డ్రెస్సింగ్, డిసిప్లిన్, యూ నేమ్ ఇట్ ఎనీథింగ్. ఆయన ప్రతి సెకండ్ను ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషనలే. ఈజ్ ఇన్స్పిరేషనల్ స్టార్ అని చెప్పగలుగుతాను. ఏదైనా మీరు ఆయన ఏంటి గెటప్స్ అవ్వచ్చు, మాట తీరు, ఆయన ఉండే మనిషి తీరు, అంటే ఇక నోట్ స్లిప్ అయిపోతూ ఉంటారు. మీరు ఆయనకి అభిమాని అనడం కన్నా ఒక డివోటీలా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఫస్ట్ ఆ చిన్న వయసులో అభిమానిగా వెళ్తాం కదా, అభిమానిగా స్క్రీన్ మీద బాగా చేసినప్పుడు అబ్బా అబ్బా అనుకున్నాం. కానీ చిరంజీవి గారి పాయింట్ ఆఫ్ ఓన్లీ చిరంజీవి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను నోటీస్ చేసింది, ఫ్యాన్స్ అందరూ కూడా ఎందుకు ఆయన అంటే అంత ఇష్టపడతారు ఈ రోజుకి కూడా అంటే ఇవే బేసిక్గా. తను స్క్రీన్ మీద నుంచి మనల్ని ఇలా డివోటీగా తీసుకొచ్చేస్తారు. ఆయన ఏంటి తీరు అవ్వచ్చు, ఆయన మనకు తెలియకుండా మనం ఆయన ఫాలో అయిపోతాం. దట్స్ వాట్. మీరు ఫస్ట్ టైం మెగాస్టార్ని కలిసిన మూమెంట్ గుర్తుందండి? గుర్తుంది. నేను లండన్లో కలిసాను, ఇక్కడ కూడా కాదు, ఫస్ట్ టైం అక్కడ కలిసాను. అదొక మెమరీ నాకు లైఫ్లో. అప్పుడు ఏంటంటే అంటే అది బిగ్ స్టోరీ, ఇప్పుడు బాగుంటుంది తక్కువ టైంలో. అంటే అక్కడ కలిసినప్పుడు ఏంటంటే అప్పటికి ఇంకా చిరంజీవి గారికి నేను అసలు ఎవరు ఏంటి కూడా తెలియదు. ఒక అభిమానికి వెళ్ళిపోయి ఆయన సూట్ కేసు లాగేసుకొని అంటే ఏదో సొంత ఇంట్లో అన్నయ్యలాగా మాట్లాడుతూ ఉంటే ఆయన నన్ను అలా నోటీస్ చేశారు. అదంతా ఒక ఎపిసోడ్ అయ్యింది. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఒక అందరూ అప్పుడు ఆటోగ్రాఫ్స్ అన్నమాట, నాట్ ఈవెన్ ఫోన్స్ ఆర్ ఎనీథింగ్. సో అన్నయ్య గారితో ఒక లేడీ పక్కన వెళ్తూ ఉంటే, ఒక బ్రిటిష్ లేడీ వెళ్తూ ఉంటే ఆమె దగ్గర లిప్స్టిక్ తీసుకొని ఇక్కడ సైన్ చేయించుకున్నాం అనమాట. లిప్స్టిక్ పెళ్ళి లేదు అక్కడ. సో ఏం చేయాలి అంటే నాకు కూడా ఆయన చూస్తూ ఉంటే అటు ఇటు అంతే మర్చిపోతాం, మనం దీంట్లోకి వెళ్ళిపోతాం. నాకు ఏం చేయాలో అర్థం కాక ఆ పక్కన ఒక లేడీ వెళ్తూ ఉంటే ఆమెను ఆపి ఆమె బ్యాగ్లో లిప్స్టిక్ తీసుకొని ఇక్కడ సైన్ చేయించుకున్నాను. ఆ షర్ట్ ఇప్పుడు కూడా ఉంది నా దగ్గర. సో అలా ఇంకా అంటే అది మర్చిపోలేని మీట్ నాకు ఆయనతో. సో ఇప్పుడు అక్కడ కాకుండా ఇప్పుడు ఇక్కడ ఈయన చేస్తున్న సేవా కార్యక్రమాలకి ఒకవేళ ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ ఉండి ఆయనతో పాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలంటే మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా అండి, రెస్పాన్స్ అనేది ఏం లేదు. అన్నయ్య గారు ఇప్పుడు కోవిడ్ది ఎవరు ఊహించారు చెప్పండి?
బ్లడ్ బ్యాంక్ పెట్టినప్పుడు అంటే ఆ రోజుల్లో టైం తీసుకొని స్టడీ చేసి మంచి చెడులు ఆలోచించి స్టార్ట్ చేశారు కదా ఆబ్వియస్గా. అంటే ఆయన దృష్టికి రావటం ఆలస్యం, మంచి పనికి రెడీ అయిపోతారు. ఓ ఆయన చేసే సేవ దీంట్లోకి అడుగు పెట్టాలి అంటే అసలు ఆలోచనే ఉండదండి. మన భాగస్వాములు అవటమే మన మన ఇదైనట్టుగా. ఇక్కడ అసలు స్వామినాయుడు గారు 24/7 మెగా ఫ్యాన్స్ని చూసుకునే విధానం దేనికైనా కూడా అది హ్యాట్స్ ఆఫ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో స్వామినాయుడు గారు లాంటి వాళ్ళు చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఇంత ఇదిగా పనిచేసేటప్పుడు మేము చేసేది ఇక్కడ చాలా చిన్నదే. అంతవరకు డెఫినెట్గా ఆ రోజు వచ్చింది మేము ఇక్కడ ఏమన్నా చేయగలుగుతామంటే ఆల్వేస్ కమ్ ఫార్వర్డ్ అండి. ఓకే విజయ్ గారు, ఇప్పటి వరకు మీరు అక్కడ యూఎస్లో రన్ చేస్తున్న ఈ ఆప్తా మెగా బ్లడ్ డ్రైవ్ అనేది ఇంకా సక్సెస్ఫుల్గా ఇంకా ముందుకు వెళ్ళాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా దీనికి సంబంధించి మొత్తం మా అందరికీ కూడా చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 99 TV.